ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలనే రెచ్చగొడుతున్నారని మధురైకి చెందిన న్యాయవాది వాంజినాథన్ ఫిర్యాదు చేశారు. వాంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా పవన్ పై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంలో తీవ్రంగా స్పందించిన పవన్ సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్నారు. తిరుమలలో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్ తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పవన్ చేసిన ప్రసంగంపై న్యాయవాది వంజనాథన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని తెలుస్తోంది. రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పై మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని మధురైకి చెందిన న్యాయవాది వాంజినాథన్ ఫిర్యాదు చేశారు. వాంజినాథన్ ఫిర్యాదు ఆధారంగా పవన్ పై కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మదురైలో కేసు నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి గల కారణం మన గురువారం పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ లో చేసినటువంటి వ్యాఖ్యలు దుమారంగా రేపడంతోనే తమిళనాడు వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పి వాంజినాథన్ అనే ఒక అడ్వకేట్ మదురైలో పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఫిర్యాదు చేయడంతోనే ఈ కేసు నమోదు చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ సనాతన ధర్మంపై గతంలో డిప్యూటీ సీఎం ఏదైతే తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూడా ఆయన తిరుపతిలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి చూశాం. అయితే సనాతన ధర్మంతో ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయి, అలాగే మేము తగ్గేదే లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కూడా చర్చ అలాగే రాజకీయ కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మరో 2 సంవత్సరాల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇదే చర్చ, ఇదే అంశం పెద్ద రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. డిఎంకే వర్సెస్ బీజేపీగా కూడా తమిళనాడులో రేపు ఎన్నికలు కూడా ఉండబోతున్నాయని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మంకు సపోర్ట్ చేసే పార్టీలు అలాగే బీజేపీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అంశాన్ని రేపు రాబో ఎన్నికల్లో డిఎంకే తమ ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు ముందు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారో వారిపై కఠినంగా ఇక మీదట శిక్షలు కఠినంగా చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ ఉద్దేశంతోనే చేసినట్టు మనము చూడాల్సి ఉంటుంది. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ పై కేసు ఇంతటితో ఒక మదురైలోనే ఆగుతుందా, లేదంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డిఎంకే పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్ కు ఇచ్చినటువంటి కౌంటర్ కు పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఏపీ రాజకీయాలు అటు తమిళనాడుకు తాకాయి అని చెప్పి కూడా మనము భావించవచ్చు. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరి చెన్నైలో తనపై కేసు నమోదు అవ్వడం, అలాగే మరికొన్ని రోజుల్లో ఇంకా మరిన్ని ఫిర్యాదులు కూడా చేస్తాము డిఎంకే నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో కనిపిస్తోంది. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సింది. మరి ఇదే తమిళనాడులో కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదులు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య అలాగే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అలాగే గొడవలకు దారితీసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ గతం నుంచి కూడా చెప్తోంది. మరి ఇదే బేస్ మీద ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదు చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తమిళనాడులో మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో
మరి ఉదయనిధి స్టాలిన్ మాత్రం స్పందించారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తిరుపతిలో సీఎం స్టాలిన్ పై అలాగే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రాహుల్ గాంధీ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్లాంటి మతపరమైన వ్యాఖ్యలు, ఒక మతాన్ని భుజానికి ఎత్తుకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా నిన్న వైఎస్ షర్మిల కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మోడీ డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని చెప్పి కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలు చూసాం. అయితే ఈ చిలికి చిలికి గాలి వానలాగా తయారయ్యే అంశంగా కనిపిస్తోంది. ఇటు సౌత్ ఇండియా లో పెద్ద టాక్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు.